ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత మీకు తోడై ఉండునుగాక. దేవుడు మీ బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి ఆయన విడిపించి, పోషించి, సంరక్షించి, కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్న మాట అద్భుతమైన మాట, జాగ్రత్తగా విందాం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. చూసారా ఎంత అద్భుతమైన మాట. ఉన్నత స్థలము నుండి. దేవుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థలములో నివసించే మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయననే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువార్. మొట్టమొదటిది చెయ్యి చాపి ఆయనను పట్టుకున్నాడు. ఫస్ట్ పట్టుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి నన్ను పట్టుకొని మహాజల రాశుల నుండి తీస్తున్నట్టుగా చెప్తున్నాడు. నన్ను తీసెను అంటే జలరాశులు, ఒక భయంకరమైన జలరాశు అంటే ఒక బీభత్సమైన వరదల ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నప్పుడు ఎంత వేదన, బాధ ఉంటుంది. అంటే ఒక అడుగులో నుంచి ఆ వ్యక్తి ఉన్నప్పుడు పరలోకం నుండి దేవుడు తన హస్తాన్ని చాపి ఆ వ్యక్తిని బయటకు తీసినట్టుగా పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడిచొస్తున్నప్పుడు పేతురు చూశాడు. ప్రభువా, నీవే కదా సముద్రం నడుస్తున్నావు, నేను కూడా నీ యొద్దకు నడిచొచ్చేదనని పేతురు ప్రభువారితో అన్నాడు. వెంటనే ప్రభు చెప్పాడు, రా అన్నాడు. పేతురు నడుస్తున్నాడు. సముద్రం మీద నడుస్తున్నప్పుడు పేతురు సంతోషం వేసింది. ఓహో, దేవుడు నన్ను నిలిమి నడిపిస్తున్నాడు. కానీ ఆ సంతోషం ఎంతసేపు ఆగలేదు. అతనిలో ఒక ఇగో, నేను నడుస్తున్నాను సముద్రంలో అనే ఒక ఆలోచన ఎప్పుడైతే మనసులో తట్టిందో, ఆ తట్టగానే ఆ సముద్రం శబ్దాన్ని విని కింది చూసే వరకు వెంటనే మునిగిపోతున్నాడు. కానీ వెంటనే మునిగిపోతున్న వ్యక్తిని ప్రభువారు చెయ్యి పట్టుకున్నాడు. ఫస్ట్ పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు? చూసారా, అల్ప విశ్వాసులు సందేహపడతారు. కానీ దేవుడు పేతురు పట్టుకున్నాడు. పేతురు బ్రతికాడు, లేకపోతే చచ్చిపోయేవాడు. మరి ఇక్కడ కూడా మహాజలరాశుల నుంచి దేవుడు తీసెను అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఆయనను పట్టుకొని, నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను బయటకు తీసుకొస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు. ఈ పాపమనే అగాధం నుంచి దేవుడు మనం బయటకు తీసుకొచ్చి ఆయన రక్తం ద్వారా మన పాపాలకు విముక్తి కలిగించాడు. పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు, పవిత్రమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని మీరు కాపాడుకోండి, నేను ఇచ్చిన రక్షణను మీరు కాపాడుకోండి, అంతవరకు మీరు సహించండి, అంతవరకు మీరు ఓర్పు సహనం కలిగి ఉంటే మీరు రక్షించబడతారు. అలాగే పరలోకము మీ కొరకు నేను సిద్ధపరచనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉంటున్నాం. కాబట్టి నమ్మకముగా, యథార్థముగా ఉంటే అద్భుతాన్ని చూస్తావు. ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదును అనేకమైన శ్రమల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, నిందల నుంచి బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి నిన్ను కూడా తీసుకొస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు అని నీవు గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు. దేవుడు అందరినీ సమానం చూస్తాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఇప్పుడు చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలన్నీ
మంచి వాళ్ళ మీద పనిచేస్తున్నాయి, చెడ్డ వాళ్ళ మీద పనిచేస్తున్నాయి, నీతిమంతుల మీద పనిచేస్తున్నాయి, అనీతిమంతుల మీద కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి నీవు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన నీవు ఒకసారి నిన్ను పరీక్షించుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను పట్టుకున్నాడు, అంతేకాకుండా మహాజలరాశుల నుండి తీసెను అని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నువ్వు కూడా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవా? నీవు కూడా ఇలాంటి మాట చెప్పగలవా? రాజుయే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు కూడా ఇలాంటి సాక్ష్యము చెప్పగలగాలి. నీ బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట, రక్త సంబంధుల ఎదుట, అనేకుల ఎదుట దేవుడు నన్ను విడిపించగలడు, దేవుడు నన్ను స్వస్థపరచగలడు, దేవుడు నన్ను దీవించగలడు, దేవుడు ఈ స్థితిలోంచి నన్ను బయటకు తీసుకురాగలడు అని నేను నమ్ముతున్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, నాకు టైం పెట్టాడు, ఆ టైంలో దేవుడు చేయగలడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను ప్రశ్నించేవారిని, నీ విషయంలో రకరకాల మాట్లాడేవారిని నీ ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకోమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను పరీక్షించుకో, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారు, నిత్యము ప్రార్థన జీవితం కలిగుండు. శ్రమల నుంచి విడిపిస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు. దేవుడు అన్నిటి నుంచి నిన్ను విడిపించి ముందుకు నడిపిస్తాడు. ఆయన కృప, ఆయన కాపుదల మన ఎడల విస్తారంగా దేవుడు ఉంచాడు. కాబట్టి నీవు మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, లోకం వైపు చూడకుండా ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు. దావీదును బయట తీసుకొచ్చిన దేవుడు నిన్ను కూడా బయట తీసుకొస్తాడు. దావీదును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. మరి తీర్మానం చేసుకుందాం, కలిసి నాతో ప్రార్థించండి కోరుతున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాదేవుడవు, మాకు చాలిన దేవుడవు, నిరంతరము స్తోత్రారుడవు, పూజింపదగిన దేవుడవు, పూజకు అర్హుడవైన మా తండ్రి, మీకు స్తుతి కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక నడుచున్నాం. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను అని దావీదు చెప్తున్నాడు. ప్రభువా, నిజమే, నీవు మమ్మల్ని చేయి పట్టుకోవడానికే ఈ లోకానికి వచ్చావు. ఎందుకంటే తండ్రి మీ చేతుని వదిలిపెట్టాడు, కాబట్టి మీరు మా చేతును పట్టుకున్నారు. అందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు చూపిన ప్రేమకై వందనాలు, మీరు మా పట్ల ఉన్న మీ కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.